ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాయ్, నేను డాక్టర్ వాణిప్రియాంకం, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అంకం హాస్పిటల్. చాలా మంది కపుల్ వచ్చి, మేడం ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం చెప్పండి అని అడుగుతుంటారు. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు కంపల్సరీ ఒక 3 months ముందు నుండే ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ స్టార్ట్ చేయాలి. దీనివల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. దాంతోపాటు ఉమెన్ కి బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఉంటే అవి కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి ఫస్ట్ 3 months అనేది బేబీ పార్ట్స్ డెవలప్ అయ్యే స్టేజ్. ఈ స్టేజ్ లో షుగర్ అలాంటివి కంట్రోల్లో లేకపోతే బేబీకి అనామలీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ రాకముందే ఇవి కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, ఉమెన్ సమ్ బేసిక్ టెస్ట్ అనేవి చేయించుకోవాలి. లైక్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, బ్లడ్ గ్రూప్ ఏంటి, తలసీమియా స్క్రీనింగ్, ఇలాంటి టెస్ట్లు చేసుకోవాలి. దానివల్ల ఏంటి అంటే మనకి ఒకవేళ ముందే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ బ్లడ్ గ్రూప్ తెలిస్తే నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే కొంచెం అలర్ట్ గా ఉండొచ్చు. సో దానివల్ల మనం ప్రెగ్నెన్సీలో వచ్చే కాంప్లికేషన్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉమెన్ ఒబిసిటీ ఉంటే, లైక్ బిఎంఐ మోర్ దెన్ 30 అలా ఉంటే, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే వెయిట్ లాస్ అవ్వాలి. తర్వాత వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వెయిట్ లాస్ అవడం చాలా కష్టం. ఒబిసిటీ వల్ల మదర్ కి బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీ రాకన్నా ముందే మనం వెయిట్ లాస్ అవ్వాలి. మనం మదర్ కి చిన్నప్పుడు రుబెల్లా వ్యాక్సినేషన్, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇలాంటివి అవ్వకపోతే మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే రుబెల్లా వ్యాక్సిన్, హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ ఇలాంటివి తీసుకోవాలి. దానివల్ల ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో మనకి రుబెల్లా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బేబీ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. కానీ వ్యాక్సినేషన్ తీసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ రాకూడదు. ఒక 3 months గ్యాప్ అయినా ఉండాలి. ఓన్లీ ఉమెన్ ఇలాంటివన్నీ పాటించాలా? లేదు, మెన్ కూడా కొన్ని పాటించాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు. లైక్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే కొంచెం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వరకు వీటిని మానేస్తే బెటర్. ఎందుకంటే వీటి వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రావడమే ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇలాంటి జాగ్రత్తలు పాటించి ప్రెగ్నెన్సీని సేఫ్ గా ప్లాన్ చేసుకోండి.